ఖతార్ అనేటువంటి ఒక దేశానికి చెందినటువంటి ఖతార్ దేశం యొక్క రాజు, కింగ్ అంటాం. సో ఇండియాలో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అంటాం. ఖతార్ దేశంలో రాజుల పరిపాలన ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి కింగ్ అంటాం. సో వారు మన భారతదేశానికి రాబోతూ ఉన్నారు. సో అంటే ఈయన మెయిన్ ఎజెండా ఏంటి అంటే, ఇక్కడ ఈ ఖతార్ దేశానికి చెందినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో తమీమ్ బిన్ హమద్ ఆల్ థానీ ఆయన పేరు. సో ఆయన భారతదేశంతో ఒక ఒప్పందం చేసుకోబోతా ఉన్నారు అండి. ఏ ఒప్పందం అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం. అని అంటాం. సో దాన్నే వ్యూహాత్మక భాగస్వామ్యం అని పిలుస్తూ ఉంటాం. సో ఈ అగ్రిమెంట్ని చేసుకోబోతా ఉన్నారు. దాని తర్వాత మనం చూసుకుంటే పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నారు. ఏ అంశాలకు సంబంధించి పెట్టుబడులు అంటే వాణిజ్యము, ఇంధనానికి సంబంధించి పెట్టుబడులను పెట్టబోతూ ఉన్నారు. ఇంకొక ఎజెండా ఉంది వీళ్ళకి. ఏ ఎజెండా అంటే రాబోయేటువంటి 2030 కల్లా భారతదేశానికి ఖతార్ అనేటువంటి దేశానికి మధ్య ఈ వ్యాపార లావాదేవీలు, వ్యాపార సంబంధాలు అనేటువంటివి ఎంత మేరకు $28 బిలియన్ తీసుకువెళ్ళాలనేటువంటి ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. ఎప్పటికీ 2030 కల్లా ఎంత నుంచి $14.08 బిలియన్. సో ప్రస్తుతము ఈ రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు $14.08 బిలియన్ మేర ఉండగా భవిష్యత్తులో అనగా 2030కి దానిని $28 బిలియన్ తీసుకెళ్లేటువంటి ఆలోచన, దాంతోపాటు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు రెండు దేశాలు చెందినటువంటి అధ్యక్షులు. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ.